ఆలియా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నానమ్మా, మీరింత రాత్రిపూట పడుకోలేదా? ఇంకా మేలుకునే ఉన్నారేంటి? ఎలా నిద్ర పడుతుందో ఆలియా? ఒకవైపు నాకు ప్రజ్ఞ గురించి ఏమీ తెలియలేదు, అభి వెళ్ళాడు, వాడి గురించి కూడా తెలియడం లేదు. ఇంత అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడ అవస్థ పడుతున్నారో ఏమో. అయ్యో నువ్వు ఒక నానమ్మా. పని చేయి తల్లి, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడు. నువ్వు ట్రై చేయి, ఫోన్ రీచబుల్ వస్తుందో లేదో. నానమ్మా, ముందు మీరు రిలాక్స్డ్ గా ఉండండి. కొంచెం కూడా కంగారు పడద్దు. అన్నయ్య అక్కడ పోలీసులతో ఉన్నారు. హీఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. వదిన్ని కూడా క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తాడు. ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావు? అలా చూడొద్దు నన్ను. చూడు, నాన్నమ్మ ఎంత కంగారు పడుతున్నారో. ఆవిడ ఏంటి పెద్ద దిక్కు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలియకుండా పోయింది. తను ప్లీజ్ నువ్వు మాట్లాడొద్దు. ఈ విషయంలో ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే మంచిది. నానమ్మ, మీరు గదిలోకి పదండి. ముందు విశ్రాంతి తీసుకోవాలి మీరు. నువ్వు మాట్లాడు కాలియా. నాకు చెప్పండి, ఏంటి అసలు నిజం? అదేంటో నాకెందుకు చెప్పడం లేదు? నాన్నమ్మ మీ మనవడు అభి నిజానికి తన పోలీసుల దగ్గర లేడు. తన కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళాడు, అది కూడా ఒంటరిగా. ఇదంతా కూడా కేవలం ఆ బుల్బుల్ కారణంగానే. కానీ బుల్బుల్ కారణంగా ఎందుకు? ఇదైతే నాన్నమ్మ మీరు స్వయంగా బుల్బుల్ని అడిగి తెలుసుకోండి. అసలే మీకు తన మీద ప్రజ్ఞ మీద చాలా నమ్మకం కదా. మీరు అడగండి తనని ఈ విషయం అందరి దగ్గర ఎందుకు దాచిపెట్టిందో. ఓయ్ తను, ఏం చెప్పాలనుకున్నా నేరుగా చెప్పు. అడ్డదిడ్డంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాన్నమ్మ మీకు అసలు ఈ విషయం తెలియదు. ఆ కిడ్నాపర్స్ ప్లీజ్ తను ప్రజ్ఞని కాదు, నిజానికి బుల్బుల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. కానీ ప్రజ్ఞని తీసుకెళ్లిపోయారు. తర్వాత ఆ కిడ్నాపర్స్ బుల్బుల్ కి ఫోన్ కూడా చేశారు. బుల్బుల్ కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళు ప్రజ్ఞని ఏం చేయకుండా వదిలేస్తారని. మరి అభి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కదా నాన్నమ్మ, అభి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కానీ అభి అందరి గురించి ఆలోచిస్తుంటాడుగా, అదే తన మంచితనం కూడా. ఇక అందుకనే బుల్బుల్ కి బదులుగా తనే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు బుల్బుల్ని కాపాడొచ్చు, అలాగే ప్రజ్ఞని కూడా కాపాడొచ్చు కదా అని. నాన్నమ్మ, మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పనా? నాకేమనిపిస్తుందంటే బహుశా అభి ఇంకా ప్రజ్ఞ కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారేమో అని. నానమ్మ, తను ఒకవేళ అనుకుంటే అభిని ఆపుండొచ్చు, అక్కడికి వెళ్లకుండా అడ్డుపడి ఉండొచ్చు కదా. ఐమ్ ష్యూర్ అభి అక్కడికి వెళ్ళడానికి తనే కన్విన్స్ చేసి ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మ, ఆర్ యు ఓకే? తను నేను నీకు చెప్పాను కదా ఇవన్నీ నానమ్మకు చెప్పకూడదు అని. కానీ నీకు మనసాక్షి లేదు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మమ్మ, మీరు ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అక్క ఇంకా బావగారు. అక్కయ్య, నువ్వు ముందు మందులు వేసుకో, తర్వాత నిద్రపో. ఆలియా, అక్కయ్యని గదిలోకి తీసుకెళ్ళి. బుల్బుల్, జస్ట్ లీవ్ హర్ అలోన్. నీ భార్య నీ పక్కనే ఉంది కదా, తనతో మాట్లాడొచ్చు కదా. ఇదే మీ ఆఖరి రాత్రి కాబట్టి తనతో సంతోషంగా గడుపు. చూసారా, నేను చెప్పాను కదా, మొత్తం అంతా మీ వల్ల జరుగుతోంది. అసలు ఎందుకు నువ్వేం మాట్లాడుతున్నావు? లేకపోతే మరేంటి? ఇక్కడికి మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళంత మంచి వాళ్ళేమీ కాదండి. నువ్వు ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేసావు. లేకపోతే కిడ్నాపర్ చాలా మంచి వాళ్ళు అనుకున్నాను నేను. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? చేతులు కట్టేస్తున్నాయి, లేకపోతే ఇంకేమైనా చేసి ఉండేవాడిని. చూడండి, మీరు దయచేసి మాటలు మార్చుకోండి. నేను సమస్యలో ఉన్నానని మిమ్మల్ని కూడా మీరు సమస్యలో పడేసుకున్నారు. చాలా తెలివైన వారు అనుకుంటూ ఉంటారుగా, మరి ఇప్పుడేమయ్యాయి మీ తెలివితేటలు? ప్రతిసారి తెలివితేటలు పంచాలని ఏం లేదు కదా, ఒకసారి ధైర్యం కూడా పంచాల్సి ఉంటుంది. కానీ దానివల్ల ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఇద్దరిని ఇక్కడ కట్టిపడేశారు కదా. కనీసం మీరు ఇంట్లో ఉండుంటే ఇంట్లో వాళ్ళకైనా ధైర్యంగా ఉండుండేది. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఎవరు ధైర్యం చెప్తారు? ఎవరు కావాలని ఇలా సమస్యలు ఇరుకోవాలని అనుకోరు కదా. అయినా సిచ్యువేషన్స్ అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటే నేను ఏం చేయగలను? నా కారణంగానే ఆ కార్పొరేటర్ మిమ్మల్ని అన్ని దెబ్బలు కొట్టాడు. కాళ్ళు చేతుల గురించి తెలియదు, కానీ ఒకవేళ నా అందమైన గొంతుకి ఏమైనా జరిగిందంటే గనక అప్పుడు నేను కార్పొరేటర్ గొంతు నొక్కేసుండేవాడిని. పగ తీర్చుకోవడం గురించి కాదు, ప్రస్తుతం ఇక్కడి నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఫుగి, నువ్వు కిడ్నాప్ అయ్యే టైంలో నీ బుర్ర ఏమన్నా ఇంట్లో పెట్టేసి వచ్చేసావా? ఎప్పుడు నేనే ఎందుకు ఆలోచించాలి? నువ్వు కూడా ఆలోచించొచ్చు కదా. నేనేదైతే చేయగలనో దాని గురించి నేను ఆలోచించాను. అది చేసి ఇక్కడి నుంచి పారిపోయి తిరిగి వచ్చేసాను కూడా. పారిపోయిన తర్వాత నువ్వు నాకు ఎప్పుడైతే ఫోన్ చేసావో అప్పుడు నాకు అడ్రస్ చెప్పడానికి బదులు నువ్వు చెప్పాల్సింది కిడ్నాప్ చేసిన వాడు కార్పొరేటర్ అని. ఎవరింట్లో అయినా మంటలు అంటుకుంటే అప్పుడు వాళ్ళ మంటల్ని ముందు ఆర్పుతారా, లేకపోతే ఎవరు మంటలు అంటించారని తెలుసుకుంటారా? ఇలాంటి సమాధానాలు చెప్పడానికైతే నీ బుర్ర బాగా పనిచేస్తుంది. కానీ నేను కేవలం నువ్వు మాట్లాడకుండా ఉండు, నన్ను కాస్త ఆలోచించు. మనం ఎలాగైనా ఈ కట్లు విప్పుకోవాలి.
ఏయ్ ఫుగి, ఏమైంది? నేను నీకు చెప్తాను, అప్పుడు నువ్వు బాగా డీప్గా బ్రీత్ తీసుకున్నది. ఎందుకు? నేను నీకు చెప్పింది చెయ్యి చాలు. అలాగే. నువ్వు అని ఎందుకంటున్నావు? నేను ఊపిరి బిగుపెట్టి ఎలా మాట్లాడగలను? ఓ, నీకు ఈ టాలెంట్ కూడా ఉందేమో నేను అనుకున్నాను. సరే, నేను ఇప్పుడు 3 లెక్క పెడతాను, ఆ తర్వాత మన ఇద్దరం ఊపిరి బిగబెట్టి కూర్చుందాం. అలాగే. రెడీ? రెడీ. 1 2 3. ఇలా ఊపిరి బిగుపెట్టి కూర్చున్నావు అంటే వాళ్ళకి మన ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముండదు. మనమే ఊపిరి అడగ చనిపోతాం. మ్యాటర్ ఊపిరి ఆడకుండా ఉండటం గురించి కాదు, మౌనంగా ఉండటం గురించి. నువ్వు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే చాలు, అప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వెతుక్కుంటూ మరీ వస్తారు నీ దగ్గరికి. అప్పుడు వాళ్ళ వల్ల ఈ కిడ్నాపర్స్ దొరికిపోతారు. ఇప్పుడు మీ జోకులు అయిపోయాయా? మీరు చెప్పేంత వరకు నేను ఊపిరి పీల్చుకోను. ఓకే, ఎక్కువసేపు అలాగే ఉండాలి. ఎందుకు తను నువ్వు ఇలా చేసావు? అమ్మమ్మకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఆల్రెడీ తెలుసు కదా అమ్మమ్మ ఆరోగ్యం అంతగా బాలేదని, బావగారి ప్రాణాలకి ప్రమాదం ఉందని, ఆయన కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారని నువ్వెందుకు చెప్పావు? చిల్ బుల్బుల్, నేను కేవలం చెప్పానంతే. నువ్వైతే చేసావు కదా. ఆ కిడ్నాపర్స్ మీ అక్కకి బదులుగా నిన్ను డిమాండ్ చేశారు, కానీ నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి అభిని అక్కడికి పంపించావు. ఇక అభి ప్రజ్ఞ అక్కడ బందీలుగా ఉన్నారు. మీ అక్క గురించి అయితే నాకు తెలియదు, కానీ ఒకవేళ అభికి ఏమైనా జరిగిందంటే బుల్బుల్, అప్పుడు నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. చాలా సరదాగా ఉంది కదా నీ ఎంగేజ్మెంట్ రోజున ఆ విధంగా ఆ ఆట నాడడానికి, కానీ నీ ఈ ఆట కారణంగా మా జీవితాలు పూర్తిగా బలైపోతున్నాయి. నా అభి నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఐ జస్ట్ హోప్ నా అభి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఇక ఆ ప్రజ్ఞ ఎప్పటికీ తిరిగి రాకూడదు. అప్పుడే దానికి శిక్ష నీకు పడుతుంది. ఇక ఎప్పుడైతే అందరికీ తెలిసిపోతుందో ఇదంతా కూడా నీ కారణంగానే జరిగిందని, అప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషిస్తారు. చివరికి నువ్వు ప్రేమించే ప్రవీణ్ కూడా. నాకు అస్సలు తెలియదు మీరు కట్లిప్పుడంలో ఇంత ఎక్స్పర్ట్ అని. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడేవాడిని కదా. దీన్ని బట్టి ఎప్పుడు మీరు దొంగగానే ఉండేవారని నాకు అర్థమైంది. ఇక ఈ చేతికట్లు వచ్చేసాయంటే అప్పుడు అరే ఏంటి నువ్వు కట్లు విప్పడానికి నాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. కమాన్, నువ్వు పని చేయి, నీ నోట్లో గాలి నింపుకో, ఆ తర్వాత దాన్ని ఇలా బయటికి తీ. కమాన్, డూ ఇట్. ముందే చెప్పొచ్చు కదా. చూసావా, నేను నీకు సరిగ్గానే పేరు పెట్టాను కదా, ఫుగి అని. అచ్చం ఫుగిలాగే ఉన్నావు నువ్వు నోట్లో గాలి నింపుకుంటే. కానీ మీరే కదా నన్ను సాయం అడిగారు. మీది ఏ పల్లెటూరు? పల్లెటూరా? నువ్వు మీ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మీ ఊళ్ళో పిల్లలు నీ వెంట పడుతుంటారు కదా, ఫుగి వచ్చేసిందని. అరే పళ్ళతో విప్పమని చెప్పాను. ఇదిగో నాకు కాస్త సాయం చెయ్యి. మీ చేతిని నా దగ్గరికి పెట్టండి. ఏ ఫుగి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ముళ్ళు పెదాలతో కాదు, పళ్ళతో విప్పాలి. పళ్ళతో విప్పు. ఏం ఆలోచిస్తున్నావు? విప్పు. నా వల్ల కాదు. నీకు కిడ్నాపర్స్ కి దొరకటం తప్పించి ఇంకేం చేయడం వచ్చు? ఇంత పెద్ద పెద్ద పళ్ళు జనాల్ని భయపెట్టానుకున్నాయా? ఏంటి ఫుగి, నువ్వు కళ్ళు తెరుచుకునే పడుకుంటావా? ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో నా మొహం మీద రూట్ మ్యాప్ రాస్తుంది అన్నట్టు నా మొహాన్ని చూస్తున్నావు. లేదు, అది నేనేం చూస్తున్నానంటే మీరు తాడుని ఎలా విప్పుతున్నారు అని. అంటే ఈసారి నేను మీకు సాయం చేయొచ్చు కదా. ఈసారా? అంటే మళ్ళీ కిడ్నాప్ అవ్వాలని అనుకుంటున్నావా? లేదు, అది
ముందు మీరు ఈ తాడిని ఎలా విప్పుతారో విప్పండి. ఇక ఎప్పుడైతే అందరికీ తెలిసిపోతుందో ఇదంతా కూడా నీ కారణంగానే జరిగిందని, అప్పుడు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషిస్తారు. చివరికి నువ్వు ప్రేమించే ప్రవీణ్ కూడా. బుల్బుల్ బుల్బుల్ ఏమైంది నీకు? చూడు బుల్బుల్, నాకు తెలుసు నువ్వు ప్రజ్ఞావతిన విషయంలో చాలా వరీడ్గా ఉన్నావని, కానీ కొంచెమైనా ధైర్యంగా ఉండాలిగా. ధైర్యంగా ఉండాలా? బావగారికి బదులుగా నేను ఎక్కడికి వెళ్ళుండుంటే అప్పుడు నేను ధైర్యంగా ఉండేదాన్ని ప్రవీణ్. నిజమే, నేను సమస్యల్లో ఇరుక్కుని ఉంటాను, కానీ దానివల్ల నాకు ఎలాంటి నష్టం జరిగేది కాదు ప్రవీణ్. ఇప్పుడు అక్కతో పాటు బావగారు కూడా కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా జరిగిందనుకో, అప్పుడు నేను ఇప్పుడు మా అక్కని ఇబ్బంది పెట్టడం కోసమే పుట్టినట్టున్నాను. నేను ఎప్పుడు దానికి బుల్బుల్ సంతోషాన్ని... ప్లీజ్, జరిగిన దాంట్లో అసలు నీ తప్పు ఎంత మాత్రం లేదు. ప్రవీణ్, నువ్వు ఊరికే నాకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అన్నీ నా వల్లే జరుగుతున్నాయి. మా అక్క విషయంలో నేనెంత అన్లెక్కియో నాకు తెలుసు. ఇదంతా నా వల్లే. నిజానికి ఆ కిడ్నాపర్స్ నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారు, కానీ అక్కని కిడ్నాప్ చేశారు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రవీణ్? మీరు ఫ్యాక్టరీలో రైడ్ చేశారా? అక్క బావగారు దొరికారా? ప్రవీణ్ జాబ్ చెప్పు. నువ్వెందుకు బుల్బుల్, ఏం కొంచెం నేను మాట్లాడలేదు? చెప్పేది విను. వాళ్ళ ఫ్యాక్టరీలో లేరు, కానీ నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళిద్దరూ దొరుకుతారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరిగిందంటే? ప్రవీణ్, నేను కిడ్నాపింగ్ అయితే ఆపలేకపోయాను, కానీ బావగారు అక్కడికి వెళ్లకుండా అయితే నేను ఆపుండాల్సింది. ఈ రోజు బావగారు అక్క ఇద్దరు నా కారణంగా సమస్యలో ఉన్నారు. ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు, నన్ను నాన్న మాటలు అంటున్నారు, నన్ను ద్వేషించడం మొదలు పెడతారు. ఇక నువ్వు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను ద్వేషించడం మొదలు పెడతావు. ప్రవీణ్, నేను నీకు దూరంగా ఉండగలను, కానీ నీ ద్వేషాన్ని మాత్రం భరించలేను. బుల్బుల్, నువ్వు అసలు ఏమంటున్నావు? ఇలా చూడు బుల్బుల్, ఇదంతా నీతో ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో అదంతా నాకు తెలీదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను. నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను. కేవలం నా మనసు మాటే వింటాను. ఇక నా మనసు ఏం చెప్తుందంటే దీంట్లో నీ తప్పు అసలు ఏమాత్రం లేదు, నువ్వు ఎలాంటి పొరపాటు చేయలేదని. ఇక ఈ ప్రపంచం గురించటావా, నేనున్నంత వరకు కూడా నీ మీద ఎలాంటి నింద పడకుండా నేను చూసుకుంటాను. బుల్బుల్, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఎప్పుడు కూడా నీ మీద ఎలాంటి నింద ఎలాంటి అపవాదు రానివ్వలేను. ఒకసారి నా కళ్ళలోకి చూడు. నేను నిన్ను ద్వేషించగలనని నీకు నిజంగా అనిపిస్తుందా? బుల్బుల్, నా కళ్ళలో నీ మీద కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమ నా కళ్ళు మూత పడే వరకు అలాగే ఉంటుంది బుల్బుల్. నేను నీతో ఉన్నంత వరకు నువ్వు ఏమాత్రం మాట పడకుండా చూసుకుంటాను. అలాగే ప్రజ్ఞ అభి దగ్గర ఉన్నంత వరకు ఐఎమ్ షూర్ అభి తనకేమీ జరగనివ్వడు. చాలా టైట్గా కట్టారు. ఉదయం లేచాక విప్పుతాను. అది కాకుండా ఇప్పుడు చీకట్లో అసలు ఏం కనిపించట్లేదు. అంతవరకు ఏం చేద్దాం? అంతవరకు నిద్రపోదాం. అయినా ఫుగి, వాళ్ళు నిన్ను ఎలాగైతే కట్టారో నువ్వు అలాగే కూర్చో. ఏ? నా చేతులు కట్టేసున్నాయి కదా, నేను నిన్ను పంచి ఇవ్వలేను అని నువ్వు అనుకోవద్దు. నేను చెప్పినట్టు చెయ్యి, అంతే చాలు. ఈ రోజు బావగారు అక్క ఇద్దరు నా కారణంగా సమస్యలో ఉన్నారు. ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు, నన్ను నాన్న మాటలు అంటున్నారు, నన్ను ద్వేషించడం మొదలు పెడతారు. ఇక నువ్వు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను ద్వేషించడం మొదలు పెడతావు. అసలు ఎవరై ఉంటారు ఈ కిడ్నాపర్? అయినా ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఏం కావాలి అతనికి? అతను అభికి శత్రువా, లేకపోతే బుల్బుల్ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా? నాకు తెలుసు, ప్రేమ అనేది ఒకవైపే ఉన్నప్పుడు అందరూ దాన్ని వాగుడని అంటారని తెలుసు. అప్పట్లో నేను ఏమనుకునేవాడినంటే ఏదో ఒకరోజు బుల్బుల్ నా ప్రేమని తప్పక గుర్తిస్తుంది అనుకున్నాను. బుల్బుల్, ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానని. మరి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఒకవేళ సురేష్ ఇదంతా చేయలేదు కదా? అరే, ఇది బుల్బుల్ ఫోన్. బుల్బుల్, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒకవేళ ఫోన్ పెట్టేశావంటే ఆ తర్వాత చాలా బాధపడతావు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావని, కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో నిన్ను పొందాలన్న కోరిక నాలో అంతలా పెరిగిపోతుంది రోజు రోజుకి, క్షణం. ఒకవేళ తనే అయి ఉండొచ్చు. నేను తెలుసుకోవాలి వెంటనే. బుల్బుల్, డోంట్ వరీ బుల్బుల్,
నేను నీ మీద ఎలాంటి అపవాదు రానివ్వను. ఒక మాట అడిగితే మీరు తప్పుగా అనుకోరు కదా? అడుగు. మీరు నిజంగానే నన్ను కాపాడడానికి వచ్చారా? లేదు, నేను కిడ్నాపర్స్తో దొంగ పోలీస్ ఆట ఆడడానికి వచ్చాను. మిమ్మల్ని ఇంకొక మాట అడగనా? వినండి, మీరు నన్ను నిజంగా మిస్ అయ్యారా? ఫుగ్గి ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మనం ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఉదయం లేచి చాలా ప్లానింగ్ చేయాలి, ఇక్కడ నుంచి బయటపడడానికి ప్రయత్నం కూడా చేయాలి. నువ్వు మిస్ అవటం గురించి మాట్లాడుతున్నావా? కానీ నాకు నిద్ర రావడం లేదు. అయితే నిన్ను ఎత్తుకుని పడుకోబెట్టినా? ఏమండి, మళ్ళీ ఏమైంది ఇప్పుడు? నాకు నిజంగానే నిద్ర రావడం లేదు. అయితే ఇప్పుడు నేను నీకు జోలపాట పాడినా? ఏమండి, ఇప్పుడు నువ్వు ఇంకొక మాట మాట్లాడినా సరే నేను ఈ కట్లని పారిపోవడానికి కాదు, నిన్ను పంచు చేయడానికి విప్పుతాను. మాట్లాడకుండా పడుకో, అలాగే నన్ను కూడా పడుకో. నువ్వు ఆ కిడ్నాపర్స్ కంటే చాలా భయంకరంగా ఉన్నావు. మొత్తం అందరూ నిద్రపోతున్నారు, పిచ్చి వెదవలు. హేయ్, లేండి. లేగరా. ఎవరిది? నిద్రపోతున్నారా? నిద్రపోవడానికి వచ్చారా ఇక్కడికి? హేయ్, లేగరా. లే. హేయ్, లేగరా. లేగరా. పిచ్చోళ్ళరా, రాత్రంతా అడవిలో కట్టెలు కొట్టేవాడేలా నిద్రపోతున్నారా? ఒక రాత్రి మెలకుగా ఉండలేకపోయారా మీరు? నిద్రపోవడానికి డబ్బులు ఇచ్చారా నేను? రాత్రంతా మేల్కొని ఉన్నావు, ఇంతకు ముందే కళ్ళు మూతలు పడ్డాయి. ఇక త్వరగా కానివ్వండి. ఈ కాటేజ్ చుట్టుపక్కల పెట్రోల్ పోయండి. వాళ్ళు మేలుకునే లోపే అంటించేయాలి, అర్థమైందా? కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాక్ స్టార్ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మిస్టర్ అభి, ద రాక్ స్టార్, నా తరపున నీకిచ్చే ప్రేమ కానుక నీకోసం. ఐమ్ సో సారీ. నాకు అన్నయ్య డైరీ కావాల్సి వచ్చింది, దాంతో చేయి తగిలింది. ఐ డోంట్ మీన్ టు డిస్టర్బ్ బోత్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్. ప్రవీణ్, ఇట్స్ ఓకే ఆలియా, నువ్వు రావడం చాలా మంచిదైంది. ఒకవేళ నువ్వు రాకపోతే అలా నిద్రపోతూనే ఉండేవాడిని. బుల్బుల్, నువ్వు ఫ్రెష్ అయ్యారా? నేను కమిషనర్ గారితో మాట్లాడొస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. ప్రవీణ్ జాగ్రత్త, ఇక్కడ గాజ్మెంట్లు ఉన్నాయి. నా స్థానంలో చాలా హాయిగా నిద్రపోతోంది, కానీ నేను నిన్ను నా స్థానంలో ఎక్కువ రోజులేమీ ఉండనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా స్థానం నాకు తిరిగి కావాలి. నేను ర్యామ్సమ్ని పంపిస్తాను టు క్లియర్ దిస్ అప్. ఐఎమ్ సో సారీ వన్స్ అగైన్. ఆ గ్లాస్ పొరపాటున పడిందా లేక కావాలనే పడేసిందా? ఆకాష్, నువ్వు క్రాస్ చెక్ చేసావా? అరగంట క్రితమే చేశాను. ఆకాష్, మళ్ళీ నువ్వు నిన్నట్లా ఇంకొంతమంది పోలీసులు పెట్టావంటే పని తేలిగ్గా అయిపోతుంది. అయినా పని మీద బయలుదేరగానే చేస్తాను. ప్రవీణ్, నానమ్మ ఏమైంది మీకు? నానమ్మ, నువ్వు ప్రజ్ఞావంతుని గురించి టెన్షన్ పడకు.
తను తిరిగి వచ్చేస్తుంది. చూడు బాబు, నా పిల్లల్ని కాపాడు. మొదట నేను ప్రజ్ఞ గురించే భయపడ్డాను, ఇప్పుడు నా అభి గురించి కూడా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? అభికేమైంది? బాబు, మా దగ్గర ఎంత అచకు మాకంతా తెలుసు. ప్రజ్ఞను విడిపించడానికి బుల్బుల్కి బదులు అభి వెళ్ళాడు కదా. ఇప్పుడు తను స్వయంగా కిడ్నాపర్ల ఆధీనంలో ఉన్నాడు కదా. ఇదంతా ఎవరు చెప్పారు మీకు? విషయం ఇప్పుడు మాకు ఎవరు చెప్పారని కాదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని. నువ్వు తెలివైన వాడివి, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఒక్కసారి నా పిల్లల్ని ఇంటికి తీసుకురా. నేను జీవితాంతో నీకు రుణపడి నానమ్మ, ఉంటాను. చూడు నా ఒకసారి. పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నానమ్మ, నేను చెప్పేది విను. నేను అభికి ఎంతో రుణపడి ఉన్నాను. నాకేం జరిగినా కూడా నేను అభిని కాపాడితే తను, మీరు టెన్షన్ పడకండి. ప్రామిసేనా? ఐ ప్రామిస్. ఫుగి 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 లే ఫుగి. లేదు, ఇంకాసేపు నిద్రపోనివ్వండి. బాగా నిద్ర వస్తుంది. త్వరగా లేదంటే శాశ్వతంగా ఇక్కడే నిద్రపోవాల్సి వస్తుంది. ఎందుకని అలా ఏం జరిగిందని నేను లేదు. ఆటో మంటలున్నాయి, అన్ని వైపులో మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? భగవంతుడా, రక్షించు తండ్రి. నా పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతోందన్నట్టుగా అనిపిస్తోంది.